ఆ ఎన్ఆర్ఐని మనం చూస్తే జడ్జెస్ కేసుల్లో ఇష్టానుసారంగా అనుచితంగా పెట్టి వాళ్ళు అతను అరెస్ట్ చేయమని సిబిఐకి ఆదేశాలు ఇచ్చి ఈరోజు ఇంటర్పోల్ లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. పక్కనే అలాంటి నిందితులను పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి తిరిగే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు రాష్ట్రానికి తీవ్రమైనటువంటి గాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు విధ్వంస అవినీతి రౌడీజంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కడాన ఇక్కడే మనుండి మీ మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి రవీంద్ర గారిని కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. కబద్దార్ నీతుల నాని, గుర్తుపెట్టుకో, ఒక రోజున నీకు కూడా ఇదే జరుగుతుంది అని హెచ్చరిస్తున్నా. అయితే నేను ఈరోజు కోరేది, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, మళ్లీ ఘాటున పెట్టాలి. ఈరోజు నేను దారిలో వస్తా ఉంటే చూశాను, మేమిద్దరం వస్తా ఉంటే యువత అయితే 2 జెండాలు పట్టుకుని పోటీ పడి కేరింతలు ఈలలు ఉత్సాహంతో మీరు చేసేది చూస్తా ఉంటే